నింగికి నేలకి ఉపగ్రహ బంధం, భూమిపై మార్పులను ఖచ్చితత్వంతో పసిగడుతున్న శాటిలైట్లు, మురుగునీటి పారుదల, పట్టణ ప్రణాళికలకు అవే ఆధారం. ప్రజల నిత్య జీవితంలో కీలక పాత్ర. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే చాలా మందికి చంద్రయాన్, ఆదిత్య L1 వంటి భారీ ప్రయోగాలు గుర్తొస్తాయి. కానీ ఈ సంస్థకు చెందిన అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు రోజు అంతరిక్షంలో తిరుగుతూ మన పల్లెలను, పట్టణాలను తీక్షణంగా గమనిస్తున్నాయి. అవి ఎప్పటికప్పుడు పంపిస్తున్న వివరాలు వ్యవసాయం నుంచి మురుగునీటి పారుదల వరకు ఎలా ఉపయుక్తంగా ఉంటున్నాయో తెలుసుకుందాం అన్నటువంటి వార్తని ఇంకోటి హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీల రాజీనామాలపై ఎట్టకేలకు విచారణ. మొత్తం 6 సభ్యులు రాజీనామా ఆమోదించట్లేదంటే హైకోర్టుకు వెళ్ళిన జయమంగళ వెంకటరమణ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ కోర్టు నిర్దేశం. 5 ఎమ్మెల్సీలను పిలిచి విచారించిన మోషేశ్వరరాజు తర్వాత వాయిదాకు రావాలని పోతుల సునీతకు హెచ్చరిక. పోతుల సునీతకు సూచన. ఎమ్మెల్సీల రాజీనామాలపై ఎట్టకేలకు విచారణ మొదలైన శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేశ్వరరాజు సోమవారం తన కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. రాజీనామాలు చేసిన 6లో 5గురిని విడివిడిగా పిలిచి మాట్లాడారు. మరో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆలస్యంగా రావడంతో ఆమెను విచారించలేదు. తర్వాత వాయిదాకి రావాలని చెప్పారు. వైకాపా తరపున ఎన్నికైన 4 ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటలో ఎంపికైన మరో 2 ఎమ్మెల్సీలు వారి పదవులకు రాజీనామా చేశారు. వీళ్లలో పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ గత ఏడాది ఆగస్టులో, జయమంగళ వెంకటరమణ గత ఏడాది నవంబర్లో, మర్రి రాజశేఖర్ ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల వేళ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం మే నెలలో రాజీనామా చేశారు. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. తమ రాజీనామాలు ఆమోదించాలని సునీత, పద్మశ్రీ, చక్రవర్తి ఇప్పటికే పలుమార్లు చైర్మన్ కలిసి విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే